సార్ ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ ట్రైన్ నుంచి దూకేశారు, గాయాల పాలయ్యారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అసలు ఎవరా హీరోయిన్ అండ్ తను ఇంతకుముందు ఏమన్నా సినిమాలు చేశారా? సుపరిచితమైన ఆవిడ కరిష్మా శర్మ అని చెప్పేసి బాలీవుడ్లో యాక్ట్రెస్ ఆమె. ఆమె ఒక 8 సినిమాల వరకు చేసింది. మెయిన్ వెబ్ సిరీస్లు చేసింది. టీవీ సీరియల్స్ సంబంధించి టీవీ ఆర్టిస్ట్ అనమాట. మా ట్రైన్లో చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. ఆ చర్చ్ గేట్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కింది. షూటింగ్ కోసం వెళ్తున్నారంట వాళ్ళ ఫ్రెండ్స్. ఆమె ట్రైన్ ఎక్కేసి ఫ్రెండ్స్ రావడం లేట్ అయిందని చెప్పేసి నడుస్తున్న ట్రైన్ నుంచి మూవ్ అయిన ట్రైన్ నుంచి దూకేసింది. వీళ్ళు చేస్తున్న తప్పులు ఏంటంటే మూవ్ అయిన ట్రైన్ ఏదైతే వెళ్తుందో దానికి ఆపోజిట్గా దిగుతారు. ఇప్పుడు మూవ్ అవుతున్న ట్రైన్లు స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే వీళ్ళు రివర్స్లో దిగుతారు. దానికి ఆ గ్రావిటీకి వాళ్ళు కింద పడటం జరుగుతుంది. వెనక్కి కానీ వీపుకి కానీ దెబ్బలు తగలటం జరుగుతుంది. ఇప్పుడు ఈ నటనే కాదు, క్యాజువల్గా ఎవరైనా సరే మూవ్ అవుతున్న ట్రైన్లోంచి ఈ స్పీడ్ ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు దిగొచ్చిన ధైర్యంతో దూకేస్తారు. దూకేస్తున్న టైంలో వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంది, ట్రైన్ స్ట్రైట్గా వెళ్తుంటే రివర్స్ దూకుతారు. దూకే స్ట్రక్ అవుతారు అక్కడ. ఎప్పుడైనా సరే మూవింగ్ ట్రైన్ కానీ మూవింగ్ బస్సు కానీ దిగుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దిగటమే తప్పు. ఒకవేళ ఎమర్జెన్సీ దిగాలి అనుకుంటే మూవింగ్ ట్రైన్ అయినా మూవింగ్ బస్ అయినా తక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు ఏదైతే డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లో దిగితే వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అవుతారు. లేదు వాళ్ళు స్ట్రైట్గా దిగటము ప్లస్ దూకటం చేశారంటే అక్కడనే కొలాప్స్ అవుతారు, పడతారు. ఈ నటి విషయంలో జరిగింది ఏంటంటే తనకి బ్యాక్ హెడ్ ఇంజురీ అయింది, ప్లస్ వీపుకి గాయాలైనాయి. హాస్పిటల్లో ఉంది. తనే పోస్ట్ చేసింది, ఆ అమ్మాయి పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. ఇలాంటి తప్పులు ఇంకెవరూ చేయొద్దు అని తను ఒక గైడ్ లైన్ ఇవ్వటము ప్రేక్షకులకి, ఎవరైతే ఉన్నారో అభిమానులు కానీ లేకపోతే చూస్తున్న ఆడియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో తన గుర్తు పట్టిన ప్రతి ఒక్కరికి తను ఇస్తున్న సందేశం ఇదని చెప్పేసి మాట్లాడింది. సో ఎవరైనా సరే మూవింగ్ ట్రైన్ కానీ బస్సు కానీ దిగాలనుకున్నప్పుడు మటుకి ఇలాంటి జాగ్రత్తలు మస్ట్గా తీసుకోవాలి. దిగకపోవడం బెస్ట్. కావాలంటే నెక్స్ట్ స్టేషన్లో దిగండి, లేకపోతే వీళ్ళని ఫోన్ చేసి నెక్స్ట్ స్టేషన్లో నేను ఉంటాను, మళ్ళీ వేరే ట్రైన్లో ఎక్కుదామని చెప్పేసి కమ్యూనికేట్ చేసుకుంటే చాలా బెటర్ కదా. కమ్యూనికేషన్కి ఒకప్పుడు అంటే కమ్యూనికేషన్ ఇబ్బంది. ట్రైన్లో దిగటం అంటే ఏ అడవుల్లోనో ఏ రైల్వే స్టేషన్లో దిగినా కానీ కమ్యూనికేషన్ ఉండదు అనుకోవడానికి. ఇప్పుడు చేతిలో మొబైల్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్కి ఇబ్బంది ఏం లేదు. సో భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉంటే, జాగ్రత్తగా ఉంటే బెటర్ అనేది నా అభిప్రాయం. ఎవరైనా అర్థం చేసుకునేది ఇది ప్రజలందరికీ ఉపయోగపడుద్ది కాబట్టి ఇప్పుడు మనం ఈ డిస్కషన్ పెట్టుకున్నాం. ఆ నటి ఫేమస్ నట లేకపోతే చిన్న నట అని కాదు, డిస్కషన్ కాదు ఇక్కడ. తను కూడా చేసింది, మంచి గుర్తింపు ఉన్న సినిమాలో చేసింది. బాలీవుడ్ జనాలకు అందరూ కూడా పరిచయమైనటువంటి వ్యక్తే కాబట్టి ఆమె జీవితంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ద్వారా చిన్న గుణపాఠం నేర్చుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం.